ఫోర్త్ లెసన్ కనకనక అధికారి. ఈ కనకనక అధికారిలో ఒక చక్కనైనటువంటి పోయంని డాక్టర్ రామదారి సింహ దినకర్ గారు ఇవ్వడం జరిగింది. దీన్ని రాగయుక్తంగా పాడుకొని ఒకసారి ఆలపిద్దాం. एक मनुज संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। एक मनुज संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नबतल है। नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नबतल है। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजित प्रकृति से पहले उसको सुख पाने दो। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजित प्रकृति से पहले उसको सुख पाने दो। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। ఇక్కడ మనము एक मनुष्य संचित करता है। एक का बहुवचन रूप विलोम शब्द अनेक है। एक अनेक मनुष्य मनुष्य संचित करता है। संचित करता है माने इकट्ठा करना। संचित करना इकट्ठा करना इकट्ठा करना जमा करना जमा करना। संचित का पर्यायवाची शब्द होता है इकट्ठा करना जमा करना। क्या संचित करता है? अर्ध संचित करता है। अर्ध माने अर्ध అంటే ఇక్కడ ఏంటంటే अर्ध అంటే धन धन पर्यायवाची शब्द दौलत दौलत संपत्ति संपద। ఇప్పుడు అర్ధ అనే దానికి ఇన్ని రకాలుగా పర్యాయ పదాలు వస్తాయి. అర్ధ పాపకే బలసే ఈ ధనాన్ని ఎలా సంపాదించుకుంటాడంటే ఈ రోజుల్లో మనుషులు ఎలా అయిపోయారంటే నైతిక విలువలకి దిగజారిపోయారు. నైతిక విలువలు లేనటువంటి వారిగా అయిపోయారు. రామదారి సింహ దినకర్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే నైతిక విలువలు దిగజారిపోతున్నటువంటి ఈ తరుణంలో సమాజములో సమాజ నిర్మాతలైనటువంటి విద్యార్థుల నుండే నేటి భావి భారత పౌరులైనటువంటి ఈనాటి విద్యార్థులే సమాజాన్ని నవ సమాజాన్ని నిర్మించాలి, ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో ఆ కొత్త సమాజం దేంతో నిర్మించాలన్నటువంటి యాంగిల్ రామదారి సింహ దినకర్ అంటే
ఆయన యొక్క యాంగిల్ ఏంటంటే నైతిక విలువలతో కూడినటువంటి ఒక కొత్త సమాజాన్ని, ఒక కొత్త జనరేషన్, ఈ జనరేషన్ తీసుకురావాలి, అలాంటి సమాజాన్ని నిర్మించాలి, నైతికతో నీతి కలిగినటువంటి, నైతిక విలువలు కలిగినటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మించండి. ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే, ఇంతకు ముందున్న సమాజం, ఇప్పుడు కొనసాగుతున్న సమాజం ఎలా ఉందంటే, ధనాన్ని సంపాదిస్తున్నారు. ఎలా సంపాదిస్తున్నారంటే పాపకే బలసే, పాపంతోనూ అన్యాయంతోనూ, అన్యాయం అనేది బలంతో సంపాదించేస్తున్నారు, పాపం అనే బలంతో సంపాదిస్తున్నారు. కాబట్టి ఈ కొత్త తరమైనటువంటి మీరు ఏం చేయకూడదు, ఆ విధమైనటువంటివి చేయకూడదు. ఆ విధంగా చేస్తే ఒకవేళ అది స్థిరంగా, అటువంటి సంపదలు ఏమైనా స్థిర స్థాయిలో ఉండిపోతాయి. వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలన్న ఉద్దేశంతో కోట్లు పోగేసుకుంటున్నారు, ఆస్తులు పోగేసుకుంటున్నారు, ధనాన్ని పోగేసుకుంటున్నారు, దాన్ని ఆస్తుల రూపంలో పోగేసుకుంటున్నారు, బిల్డింగ్ల రూపంలో పోగేసుకుంటున్నారు, సైట్ల రూపంలో పోగేసుకుంటున్నారు, బంగారం రూపంలో పోగేసుకుంటున్నారు. కానీ ఇటువంటివి ఎంత కాలము నిలవు, అన్యాయంతో సంపాదించింది ఎంతవరకు నిలవదు, కనుక అటువంటి పని మీరు చేయకండి అని రామదారి సింగ్ దినకర్ చెప్తారు. ఒకవేళ అటువంటి వాళ్ళు అలా అన్యాయంతో సంపాదించుకుంటే కనుక ఆ ధనము వాళ్ళ పిల్లలు అనుభవించారు. సరే కదా, సడన్ గా ఒకళ్ళ మధ్యలో వస్తాడు, ఎవడొస్తాడట, ఔరు భోగత, మరి ఇంకొకటి వచ్చేస్తాడు, ఎంటర్ అయిపోతాడు. भोगना शब्द का पर्यायवाची शब्द होता है अनुभव करना, अनुभव करना, अनुभव करना. भोगना शब्द का अनुभव करना, అనుభవిస్తాడు. ఎవడు అనుభవిస్తాడట, ఉసే దోసరా, ఇంకొకడు వస్తాడు, సంబంధం లేనివాడు ఒకడు వస్తాడు, వాడికి వీడికి సంబంధం ఉండదు, అడ్డంగా వచ్చి ఆడు పాపంతో, అన్యాయంతో, అనీతితో, దుర్నీతితో సంపాదించినటువంటి సంపద ఇంకొకటి మధ్యలో వచ్చి ఏం చేస్తాడంటే భోగన అనుభవిస్తాడు. ఆ అనుభవిస్తున్నటువంటి వాడు కూడా ఇలా ఆడు పాపంతో సంపాదించాడు కదా, ఆడిది లాగేసుకోవడము వీడేమనుకుంటాడంటే అదృష్టం అనుకుంటాడు. ఒకటి, పాపము చేసి డబ్బుని, ధనాన్ని, ఆస్తుల్ని సంపాదించుకోవడము అది ఒక దుర్నీతి, అది తప్పు, ఆ పని చేయకూడదు. రెండోది, అలా సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇంకొకటి మధ్యలో వచ్చి దాన్ని కొల్లగొట్టి ఇది నా అదృష్టము, ఇది నా భాగ్యము అని ఫీల్ అవుతుంటాడు. వీడు ఆక్రమించేస్తాడు, ఇదే నా అదృష్టము, ఇదే నా యొక్క భాగ్యము, ఇంతకు మించినటువంటి అదృష్టం ఏముందని చాలా ఆనందపడిపోతాం. ఈ రెండు కూడా తప్పు. ఒకటి, అన్యాయం చేసి ధనాన్ని సంపాదించిన పిల్లలు సుఖంగా ఉంటారు, కుటుంబాలు సుఖంగా ఉంటాయి అన్న ఉద్దేశంతో అన్యాయం చేసి ధనాన్ని సంపాదించడము తప్పు అయితే, ఒకవేళ సంపాదించింది ఇంకొకరు వచ్చి నాకు ఇది అదృష్టం వల్ల లభించింది, నేను హ్యాపీగా అనుభవిస్తాను, నా తప్పేమి లేదు, ఆడు అన్యాయం చేశాడు, దేవుడు నా కోసమే దీన్ని రెడీగా ఉంచాడు అనుకోవడం కూడా తప్పు. రెండు కూడా ఏంటి, రెండు కూడా విలువలు లేనటువంటి పనులు, నైతికత లేనటువంటి పనులు, నీతి మాలినటువంటి పనులు, ఇలాంటి పనులు ఏవి కూడా చేయకూడదు. ఇది అదృష్టము కూడా కాదు, ఇది అదృష్టము కూడా కాదు. సెకండ్ వన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ది, అన్యాయం చేసి డబ్బు సంపాదించడం కూడా తప్పుడు మార్గము, అలా చేయకూడదు. ఒకవేళ చేసినా మన పిల్లలు అది అనుభవించరు, మన బంధువులు దాన్ని అనుభవించరు, ఎవడో మధ్యలో ఒకడు వస్తాడు, వాడొచ్చి అనుభవిస్తాడు. అనుభవించినోడు కూడా అదృష్టం అనుకోవడం కూడా తప్పే. ఈ రెండు అదృష్టం కాదు. ఒకటి, అన్యాయం చేసి డబ్బు సంపాదించడము అదృష్టము కాదు. ఇంకొకటి, ఆ సంపాదించినటువంటి ధనాన్ని ఇంకొకటి వచ్చి లాగేసుకొని ఇదే అదృష్టం అనుకోవడం కూడా తప్పు. ఈ రెండు అనైతికమైనటువంటి, నీతి మాలినటువంటి పనులు, రెండు పాపపు పనులే. ఈ పాపం అనేది వెంటాడి పిల్లలు తరిమి అందరినీ తినేస్తారు. కాబట్టి రెండు తప్పు. రామదారి సింగ్ దినకర్ నవ సమాజ నిర్మాణం కోసము భారతీయ పౌరులైనటువంటి మీకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, నైతిక విలువలతో కూడినటువంటి సంపదే నిలబడుతుంది, అదే మనకి భాగ్యం అని చెప్తున్నాడు. ఆ భాగ్యం ఏంటో చెప్తున్నాడో ఈ రెండో పద్యంలో ఆ భాగ్యము ఏంటనేది చెప్తున్నాడు. నర సమాజ కా భాగ్య ఏక్ హై, వహ శ్రమ వహ భుజ బల హై. నర సమాజ కా భాగ్య ఏక్ హై. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మనిషికి, మానవుడు అన్నటువంటి వాడికి భాగ్యము, అదృష్టము ఏంటంటే వాహ శ్రమ వాహ భుజ బల హై. ఈ రెండే భాగ్యము, ఈ రెండే గొప్ప అదృష్టము, అంతే తప్ప పాపపు అదృష్టము కాదు. నర సమాజిక భాగ్య ఏక్ హై, వహ శ్రమ వహ భుజ బల హై. ఈ మానవ జాతికి భాగ్యము, అదృష్టం అంటే ఏంటట్రా,
శ్రమ. ఎవడైతే శ్రమిస్తాడో వాడే అదృష్టవంతుడు. ఆ శ్రమించడానికి ఏం కావాలట? భుజబలం కావాలి. ఏం కావాలరా? భుజబలం కావాలి. అందుకే గురజాడ అప్పారావు ఒకటి చెప్పే ఉన్నాడు, ముందే చెప్పేశాడు. ఏమని? తిండి కలిగితే కండ కలుగునోయ్, కండ కలవాడే మనిషోయ్. తిండి కలిగితే కండ కలుగునోయ్, కండ కలవాడే మనిషి. ఎవరికైతే అక్కడ కండ అంటే ఏమో బలిసిపోయి బళ్ళు లాగేవలసిన పని లేదు, కానీ ఆరోగ్యంగా ఉంటూ చదువుకోవడానికి అవసరమైనటువంటి ఆరోగ్యం ఉంటే చాలు. ఇక్కడ బల్లంటే చదువుకోవడానికి అవసరమైనటువంటి ఆరోగ్యం ఉంటే చాలు. ఆ ఆరోగ్యము ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలట? శ్రమ కర్నా చాహే, శ్రమ కర్నా చాహే, శ్రమ కర్నా చాహే. ఏం చేయాలి? శ్రమించాలి, కష్టపడాలి. మానవుడికి సరైనటువంటి భాగ్యం ఏంటట? వాహ శ్రమ వాహ భుజ బల హై. నరుడికి ఏంటి? మానవుడికి ఏంటి అదృష్టము? వాహ శ్రమ వాహ భుజ బల హై. దానికి మించిన అదృష్టం ఏం లేదు. ఎవడైతే శ్రమిస్తాడో జిస్కే సమ్ముఖ్, శ్రమించేటటువంటి వాడు, ఒక కార్మికుడైనా, రాళ్లు కొట్టేవాడైనా, ఇంకో పని, బ్యాంకులో ఉద్యోగం చేసేవాడైనా, ఇంకో పని చేసేవాడైనా, చదువుకున్నటువంటి విద్యార్థి అయినా, చదువుకున్న విద్యార్థులు కూడా ఎవరంటే శ్రామికులు. ఈ చదువు అనేటువంటి ఈ పొలంలో రైతు అన్నటువంటి విద్యార్థి కష్టపడతాడో, చెమటోడుస్తాడో, శ్రమతోటి కష్టపడి చదువుకుంటాడో, చదువుకున్న తర్వాత, చదువు పూర్తయిన తర్వాత ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాడో, వెళ్ళడానికి ఎవరెవరు సహకరిస్తారో తెలుసా? జిస్కే సమ్ముఖ్, ఆ శ్రామికుడు ముందు. ఈ పాఠశాలలో శ్రామికుడు ఎవడంటే ఎవడో? మొదటి శ్రామికుడు ఉపాధ్యాయుడు, రెండో శ్రామికుడు విద్యార్థి. పాఠశాలలో మొదటి శ్రామికుడు ఎవరు? ఉపాధ్యాయుడు అయితే రెండో శ్రామికుడు విద్యార్థి. ఆ శ్రామికుడు ముందు జిస్కే సమ్ముఖ్ అంటే సమీపు ముందు జుకి హుయి, జుక్నా అంటే తల ఉంచుట, సాష్టాంగ పడుట. సాష్టాంగ పడిపోతే అట. ఎవడైతే కష్టపడతాడో, ఏ విద్యార్థి అయితే రాత్రనక పగలనక చదువుతాడో, చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాడో, ఏ ఉపాధ్యాయుడైతే పిల్లల్ని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాడో, మంచి విద్యను అందిస్తాడో, వాళ్ళ ముందు ఎవరు తల ఉంచేస్తారట? పృథ్వీ అంటే ఏంటి? భూమి. పృథ్వీకి పదే పదాలు ఏంటి? భూమి, ధరణి, ధరతి, అవని, ఇలా వస్తాయి. మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి పడే పదాలు. ఎవడైతే కష్టపడి చదువుతాడో, ఏ కార్మికుడైతే ఒళ్ళొంచి పని చేస్తాడో, నీతిగా కష్టపడతాడో, వాడు ఎవడవనవండి, ఏ రంగం అవనివ్వండి, వాడి ముందట ఏమైపోద్దట? పృథ్వీ, భూమి. వినయముతో భూమి వినయంతోనూ, మరి ఇంకెవరు వినయంతో? నబ్బతాల్లో భూమి, ఆకాశము. ఎవరు? భూమి, ఆకాశము ఏం చేస్తాయంట? భూమి, ఆకాశము ఏం చేస్తాయి? తల ఉంచేస్తాయి. భూమి, ఆకాశము సరెండర్ అయిపోతాయి. వచ్చి ఎవడైతే కష్టపడతాడో వాడి ముందు భూమి, ఆకాశము సాష్టాంగపడి సరెండర్ అయిపోతాయి. నాయన, ఈ విజయం నీదే, తీసుకో. ఈ విజయం నీదే, నీకు మించినటువంటి వాడు ఎవడు? ఓకే, ఈ 2 పద్యాలతో ఈ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. సెకండ్ పార్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో పెడదాం. ఓకే.